చంద్రబాబు సర్కారు మరోసారి ఎదురుదాడి మంత్రాన్ని పఠిస్తుంది. ఈసారి కూడా ఎదుటి పక్షాన్ని ఇరకాటాలనే ఆలోచన చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు పులివెందుల సిఐగా పనిచేసిన శంకరయ్యతో ఢీకొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక సిఐ నేరుగా సీఎంకి పరువు నష్టం దావాకు సంబంధించిన లీగల్ నోటీసులు పంపడం కలకలం రేపుతోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడికి నోటీస్ పంపించారు. అసెంబ్లీ వేదికగా చేసినటువంటి కామెంట్స్ మీద తనకు తీవ్రమైనటువంటి అభ్యంతరం ఉందన్నట్టుగా వ్యక్తం చేశారు. తన మీద సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తక్షణమే రికార్డుల నుంచి తొలగించే ప్రయత్నం చేయాలని, అదే సమయంలో సీఎం మీద 1,45,00,000 రూపాయల వరకు పరువు నష్టానికి దావా వేయబోతున్నట్టుగా వెల్లడించారు. గడిచిన 18వ తారీఖునే దానికి సంబంధించినటువంటి నోటీసులు అందాయి. ఇప్పుడు ఈ నోటీసుల చుట్టూ చాలా పెద్ద స్థాయిలో చర్చ సాగుతుంది. ఒక సిఐ సీఎంకి నోటీసులు ఇవ్వడమా అన్నట్టు చాలామంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అర్ధసత్యాలను ఒల్లించడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సిఐ శంకరయ్యకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అంటూ చంద్రబాబు అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. కానీ నిజానికి శంకరయ్యకు ఇప్పటికీ ప్రమోషన్ రాలేదు. ఆయన ఇంకా సిఐగానే ఉన్నారు. అయినప్పటికీ సీఎం ఆయన గురించి వ్యక్తిగతంగా చేసినటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని పరువు నష్టం దావాకు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతూ ఎదురుదాడి వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సిఐ శంకరయ్యకు నోటీసులు పంపినందుకు గాను సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. సిఐ శంకరయ్యను కట్టడి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తేట తెల్లం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అసెంబ్లీ నుంచి నేరుగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు పంపించే యోచనలో ఉన్నాము. ఆయన కేవలం వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ఆడించినట్టుగా ఆడుతున్నారు అన్నట్టుగా అభియోగాలు మోపుతున్నారు. దీంతో ఈ వ్యవహారం చాలా దూరం దిశలో సాగుతోంది. సిఐ శంకరయ్య వర్సెస్ సీఎం చంద్రబాబు అన్నట్టుగా మారుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. సిఐ శంకరయ్యను బెదిరించి ఆయన తను పంపినటువంటి లీగల్ నోటీసులు ఉపసంహరించుకునేటంత స్థాయికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఇందుకు సిఐ శంకరయ్య ఏం చేస్తారు? నిజంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చేసినటువంటి అసత్యాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందుకు సిద్ధమవుతారా అనే అనుమానం కూడా ఉంది. అయినప్పటికీ అలాంటి నోటీసులు ఇస్తే శంకరయ్య ఏ రీతిన స్పందిస్తారు? తను ఇచ్చినటువంటి నోటీసులు కట్టుబడే ఉంటారా? సీఎం చంద్రబాబు మీద పరువు నష్టం వరకు వెళ్తారా? వెళితే ఆ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది చాలా కీలకంగా మారుతుంది. అదే సమయంలో డిపార్ట్మెంట్ పరంగాను అసెంబ్లీ నుంచి కూడా ఆయన్ని అన్ని రకాలుగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ప్రభుత్వ వైపు నుంచి జరుగుతుంది కాబట్టి వీటన్నిటినీ శంకరయ్య ఏ రీతిన తట్టుకుంటారు, ఎలా నిలబడతారు, ఏ రీతిన ముందుకు సాగుతారు అన్నది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ విషయంలో శంకరయ్యను డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నాన్ని అయితే తీవ్రంగా చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఎలాంటి ఎత్తుగాలు వేస్తారు? ఆదినారాయణ రెడ్డి చెప్పినట్టుగా సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ వరకు వెళ్తారా? కాకుంటే ఇంకే రూట్లోనైనా శంకరయ్యను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో సాగుతారా? ఏమైనా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేరుగా ముఖ్యమంత్రిని ఒక సిఐ ఢీ కొట్టినటువంటి తీరు మాత్రం కీలకమైనటువంటి పరిణామంగా భావించాల్సి ఉంటుంది.